క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే పర్లేదు, బాగానే ఉన్నాము. సో ఈ వీడియో ఏంటంటే యాక్చువల్గా మేము మా చిన్నోడిని తెచ్చి, ఇది 4th డే అనమాట. సో ఆ రోజు యాక్చువల్గా బాబుకి అయితే తెచ్చిన నెక్స్ట్ డే నుంచి కొంచెం క్రాంకీగా ఏడుస్తూ ఉండేవాడు. సో చిన్న బేబీ కదా, అందుకే ఏడుస్తూ ఉంటాడేమో అని మేము అనుకున్నాము. సర్లే అని చెప్పేసి కొన్ని డేస్కి వాడికి అంటే నార్మల్ అవుతుందేమో అని చెప్పి. సో మాకైతే తెలీదు, మా ఫ్యామిలీస్లో అంటే మా క్లోజ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే, మా క్లోజ్ ఫ్యామిలీస్ అంటే మా పెద్దమ్మ, మా పిన్ని వాళ్ళు, మాలో ఇంకా ఇది మాకు ఫస్ట్ బేబీ కాబట్టి సో పుట్టగానే జాండీస్ వస్తుంది అని మాకంత ఐడియా లేదు. యాక్చువల్ నాకు ఉండే, కానీ అక్కడ వ్యాక్సిన్స్ వేసారు. సో ఇంకా ఇంజెక్షన్స్ వేసేసారు, ఇంకా అయిపోయింది, జాండీస్ రాదు అన్నట్టేమో నాకు ఏదో అర్థమైంది. సో మమ్మీ వాళ్ళు అన్నారు, లేదు అంతా అయిపోయింది, అక్కడ ఇంజెక్షన్స్ అన్నీ వేయించేశారు అని చెప్పారు. సో నేను రాదేమో అని అనుకున్నా, కాదేమో అని చెప్పి 3rd డేకి తేజ ఏమో బాబు ఐసెస్ ఏంటి ఎల్లోగా ఉన్నాయి, కొంచెం ఎల్లోయిష్గా ఉన్నాడు, కలర్ కూడా అండ్ ఒళ్ళు కూడా కొంచెం హీట్గా ఉంది అని చెప్పాడు. అయితే నేను అనుకున్నా, లేదు జస్ట్ నార్మల్గానే తనకి అలా ఉంది అని చెప్పి నేను అనుకున్నా. సో ఎందుకో డౌట్ వచ్చి నెక్స్ట్ డేకి నేను ప్రియాంక వద్దు, ఇంకా హాస్పిటల్ తీసుకొని వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్ళాము. వెళ్తే ఇంకా అర్థమైపోయింది, చాలా అంటే చాలా ఎక్కువ, అంటే నార్మల్గా బేబీస్లో జాండీస్ అనేది వస్తుంది. సో మా చిన్నోడికి ఏంటంటే చాలా ఎక్కువగా వచ్చేసింది అనమాట. ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఫస్ట్ వెళ్ళాం, జస్ట్ టెస్ట్ చేద్దాము, ఎందుకో మంచిదే కదా అని చెప్పి వెళ్ళి టెస్ట్ చేస్తే చూస్తే ఇంకా హెవీగా ఉంది అని చెప్పి వచ్చింది. యాక్చువల్గా అయితే బేబీస్కి జాండీస్ వస్తే ఒక 10-12 అలా వస్తుందంట. మ్యాక్సిమం అందరికి 12 అలానే ఉంటుంది, 15 దాటైతే రాదు. కానీ మా వాడికి ఏంటంటే 18 వచ్చింది. మా బాబుకి అయితే, మా చిన్నోడికి 18 అంటే చాలా ఎక్కువ అని చెప్పారు. మేమైతే ఇప్పుడు ఇంకా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము కదా మమ్మీ. ఇవ్వండి. సో ఇంకా మేము ఇప్పుడు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ రిపోర్ట్స్ ఏమి వస్తాయి, ఎలా వస్తాయని చెప్పారు. ఫేసెస్ కనిపిస్తుంది, సో చూడాలి. మొత్తం టెన్షన్ ఉంది రిపోర్ట్స్ రావడం కాదు, కానీ బట్ ఏదైనా అంతా బాగానే ఉంటుందని అయితే మేము అనుకుంటున్నాం. సో బాగుంటే చాలు. మళ్ళీ ఆల్మోస్ట్ 15 minutes అయిపోయింది తెలుసా. ఇది రాలేదండి, చెప్పండి కొద్దిగా. అందరూ బూతన్నా, చిన్న బూతన్నా అమ్మా, తెల్లదు కదా. అయితే నాకు ఏంటి అయితే కష్టమా, ఎవరు కష్టం వచ్చింది బాబుకి, ఎవరు చేశారు తప్పు చెప్పి, ఎవరు చేశారు తప్పు కొట్టేద్దాం మళ్ళీ, అస్సలు ఊరుకోండి. తొందరగా రికవర్ అయిపోయి తొందరగా ఇంటికి వచ్చేయాలి, బాగా అయిపోయింది, అందరికి బుర్రపాడు చేయి. జలుబు అయిపోయింది వీడికి, ఎందుకంటే నువ్వు అట్టి పని తిన్నావు కదమ్మా, రాత్రి అయినా జలుబు చేసిందమ్మా. అదే ఆ లైటింగ్ వల్ల ఉండదు, కీలా కానేసి జలుబు, కీలా కానేసి నిన్నటి నుంచి అడిగి జలుబు. ఇంకా నాకు 18 చాలా ఎక్కువ అని చెప్పగానే నేనైతే ఇంకా ఫుల్ ప్యానిక్ అయిపోయి చాలా స్ట్రెస్ తీసుకొని ఇంకా ఏడుస్తూనే ఉన్నా. యాక్చువల్లీ బాబుని మేము తీసుకెళ్ళిన ఫస్ట్ 2 days నేనైతే వీడియో కూడా షూట్ చేయలేదు. నాకు అంత కోపం ఒకవైపు నుంచి, ఎందుకు మాకు తెలుసుకోలేకపోయాం, ఇంకా ముందు ఎందుకు తెలియలేదు అని కోపం ఉండేది నాకు. అండ్ ఇంట్లో చాలా గోల్ పెట్టాను, చాలా జరిగింది ఆ 2 days. నేను చాలా అంటే చాలా మెంటలీగా సఫర్ అయ్యాను. సో ఇంక నేను ఆ టైంలో అయితే అసలు వీడియో తీసుకోలేదు కూడా. నాకు బాబుకి ఇంకా బాగాలేదని తెలిసిన తర్వాత సో మళ్ళీ నేను ఓకే 3rd డేకి కొంచెం పర్లేదు తగ్గింది అన్నప్పుడు నేను మళ్ళీ వీడియో షూట్ చేసుకున్నా, జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి. సో ఫస్ట్ 2 days అయితే మమ్మీనే నాతో ఉన్నారు, కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి. ఇంకోటి నేను అసలు రికవర్ అనేది అవ్వలేదు, ఇంకా నాకు హెల్త్ అనేది యాక్చువల్లీ నార్మల్ డెలివరీ అయింది. సో నాకు బాబుకి ఇంకా బాగాలేదు, ఇలా హాస్పిటల్ తిరగడం చేయడం వల్ల
నా హెల్త్ చాలా అంటే చాలా ఎక్కువ పాడైందనమాట. సో అది ఏమైంది నాకు, నా హెల్త్ అప్పుడు తర్వాత ఎలా ఉండేదని కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో నన్ను నేను ఎలా రికవర్ చేసుకున్నా అని. ఇప్పుడు వచ్చాము వీడి దగ్గర ఫీడింగ్ ఇవ్వడానికి. కొంచెం తగ్గినట్టే ఉంది. ఐ హోప్ఫుల్లీ ఈ రోజు అయితే ఇంటికి వెళ్ళిపోతే చాలు. నాకైతే చాలా టెన్షన్. నేనైతే ఫస్ట్ డేకి అయితే ఫ్రీగా ఏడ్ చేసి డ్రాప్ పెట్టేసి చాలా గొడవలు, మా ఇంట్లో మమ్మీతో కూడా గొడవలు ఆడేసి మమ్మీని బాధ పెట్టేసి ఎంత చేశాను. నేను వరి అయిపోయి అందరికీ వరి మొత్తం చాలా వరి చేస్తాను నీకోసమే. అసలు నా కళ్ళు నిన్న కూడా తెలుసా గోరులా చేసేసుకున్నాను నా కళ్ళని. చూడండి చేతికి ఎలా పెట్టారు మొత్తం. వీడికి టెస్ట్ చేసే మొన్నంతా కూడా కళ్ళంతా కూరలో పెట్టేసుకొని మొత్తం ఏడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఇంటికి. అర్థమైందా? ఏంటి ఇప్పుడు ఇంటికి రా. किससे किससे हुआ था झगड़ा? पतली से है, मोटी की पतली? वो काली मोटी अलग है, आपको ये पतली वाली से हुआ है। ఇంకా నాకు ఇంట్లో అందరికీ అయితే ఒక్కటే మైండ్లో ఉండేది, బాబుకి ఎప్పుడు తగ్గుతుందా, ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తామా అని చెప్పి. సో నేనైతే ఫుడ్ కూడా సరిగ్గా, నాకు అసలు ఫుడ్ తినాలనిపించేది కాదు ఆ స్ట్రెస్కి అంతటికి. సో వాడికి బాగాలేదు కాబట్టి ఫీడింగ్ నేనే ఇస్తున్నా కాబట్టి వాడికి తగ్గట్టే ఫుడ్ తినాలి. సో నీ ఫీడింగ్ బట్టే ఉంటుందని చెప్పి నాకైతే నెయ్యితో తినమన్నారు కర్రీ చేసుకొని. సో అది కూడా నేను తిన్నా. ఇంకా అంతే ఉప్పు వస్తుంది కదా చాలా. జస్ట్ అలా పుట్టినప్పుడు అంతా పడుకొని ఇట్లాగా అనిపించట్లేదు. ఇప్పుడు పడుకున్నాడు. వీడికా ఇంజెక్షన్స్ ఇచ్చాను. మమ్మీకి పంపిస్తాను. అదేం కాదు. ఏంటి కాటనే కదా? ఎక్కడికి ఎయిట్ కల్లా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు అంత మంచిగా 10కి బిలో 10 రావాలి అంతే. ఇంకేం ప్రాబ్లం లేదు. ఎంత ఇప్పుడు? ఐ గెస్ 7:30 కదా. అబ్బా 7 అవుతుంది. 7:40 కదా. 7 చూడు 7:50. సో 8:30 కల్లా టెస్ట్ చేస్తారు. 8కి చేస్తారు, 9కి రిజల్ట్స్ వస్తాయి. ఇంటికి వచ్చిన ఒక 3-4 డేస్కి మళ్ళీ హాస్పిటల్కి పరిగెట్టాము. హాస్పిటల్ తిరుగుళ్ళు అవన్నీ. అండ్ అనుకున్నాము ఆ రోజు నైట్కైనా తగ్గిపోతుందేమో అని చెప్పి, థర్డ్ నైట్కైనా. బట్ ఇంకా అంటే అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత అయితే వాడికి తగ్గలేదు. సో ఇంకొక డే కూడా మళ్ళీ ఉంచమని చెప్పారు. సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకో డే కూడా స్టే అయ్యాము. సో ఇంకా వాడికి రికవర్ అయిన తర్వాత ఇంటికి పట్టుకెళ్తే బెటర్ కదా, మళ్ళీ తగ్గకుండా ఎందుకు అని చెప్పి డాక్టర్ కూడా అన్నారు. సో సరే అని చెప్పి ఇంకా ఉండిపోయామన్నమాట. సో ఇంకా ఆ రోజు నైట్కి అయితే నేను కాఫీ బ్రెడ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మా బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట. మాట్లాడుతుంది, లైక్ ఇలానే వచ్చింది మా వాళ్ళ కొడుకు కూడా అని.
పర్లేదు తగ్గిపోతుంది అని చెప్పేసి. కాకపోతే వాళ్ళకి తక్కువే వచ్చింది. మరి మా చిన్నోడికి కొంచెం ఎక్కువ వచ్చింది. నాకు ఎక్కువ వచ్చిందనే నాదంతా టెన్షన్. వచ్చినా నాకు ప్రాబ్లం లేదు కానీ ఎందుకు ఇంత ఎక్కువ వచ్చింది అని చెప్పి నేను చాలా అంటే చాలా బాధపడిపోయి గోల గోల పెట్టాను. సో నార్మల్గా పిల్లలు కండం ఒకటి, కనిన తర్వాత ఒకటి, కానీ వాళ్ళకి ఏదైనా చిన్నదైనా ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది ఫస్ట్ టైం నేను నాకు నేను ఫీల్ అయ్యాను. చాలా అంటే చాలా చాలా టెన్షన్లోకి వెళ్ళిపోయామన్నమాట. ప్రియాంక కూడా అంతే ప్యానిక్ అయిపోయి, తేజ అయితే ఇంకా ఫుల్గా ఇంక మేమందరం చాలా ప్యానిక్ అయ్యాము. మా మమ్మీని అయితే నేను మొత్తంగా ఏడిపించేసాను అనమాట. అయిపోయింది కాళ్ళు నైట్ అంతా అస్సలు పడుకోవడం, మార్నింగ్ అంతా పడుకోవడం. ఇంకేంటి నువ్వు ఇంకా నైట్ ఒక డేకి అయితే స్టే అయ్యి బాబుని ఇంక బాక్స్లోనే పెట్టాము. పెట్టిన తర్వాత మొత్తం 4 nights వాడు బాక్స్లోనే ఉన్నాడు. అలాగని మేము ఇంటికి తెచ్చినప్పుడు మొత్తం మాదే ఉంచుకొని సడన్గా మళ్ళీ బాక్స్లో అంతా ఉండడానికి వాడికి ఎంత అన్కంఫర్టబుల్ ఉండేది. మేము అది తట్టుకోలేకపోయాము. అలా ఏడుస్తూనే ఉండేవాడు. నేనైతే అది అస్సలు తట్టుకోలేకపోయాను అలా 1 బాక్స్లో చూసైతే మాత్రం. ఇంకా నేను ప్రియాంక అయితే మొత్తం అంతా ప్యాక్ చేసుకున్నాం అనమాట. ప్రియాంకనే మొత్తం చేసింది. బికాజ్ నాకు అసలు వాక్ చేయడానికి కూడా పాసిబుల్ ఉండేది కాదు. కష్టపడి బాబు దగ్గర వరకు వెళ్ళి ఫీడింగ్ ఇచ్చేంత వరకు, లేకపోతే బాబుని తీసుకొని వచ్చేవారు ఫీడింగ్ కోసం అని చెప్పి. అంతే తప్ప ఇంకా నాకు వెళ్ళడానికి కూడా, నాకు నడ్డానికి కూడా చాలా అస్సలు కంఫర్టబుల్ ఉండేది కాదు. అంతా పెయినే. బట్ అయినా ఇంకా ఆ టైంకి మనకి మన కోసం కొంచెం కూడా ఆలోచన అయితే ఉండదు అనిపిస్తుంది. ఏదైనా బాబే ఇంకంతే అని చెప్పి. అండ్ ఇంకా కింద అయితే కొంచెం దిష్టి అంతా తీసారనమాట. తీసిన తర్వాత ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో బాబుకి ఇంకా అప్పటికి మొత్తంగా తగ్గలేదు. బట్ అక్కడ ఎవరు వెయిట్ చేస్తున్నారు? అమ్మమ్మ, చిన్నమ్మమ్మ, ఉల్లమ్మమ్మ, తాత, అమ్మ. ఇంకో తాత ఎంతమంది ఉన్నారు? ఇంకో మాము వెయిట్ చేస్తున్నారు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? పిక్చర్ తప్పదు కదా మరి. ఇంటికి వచ్చేసాం. ఎడుతున్నాడా? ఏదో చూసలే. कुछ है भी नहीं, कुछ आएगा भी नहीं. అది ఇప్పుడే హెయిర్ తీసారు కదా. తమ్ముడు కాదు మామ. ఇప్పుడు కాదు కదా, ఉంటున్నాం టైం తీసుకున్నాం. कौन है कौन? तेजा। वो कहाँ हो गया? हमको क्या मालूम? అది అక్కడికి వెళ్ళాడు స్నానం చేసుకుంటాను. तेजा का ये क्या होता है? बोलो डागम। వచ్చేసాడు.
కూర్చుంటున్నా నాన్న పడుకునే మొత్తం మీద హ్యాండ్ వాష్ చేసావా? బాత్రూమ్కి వెళ్ళలేదు నేను. షుగర్ వెళ్ళిపోయా వెళ్ళలేదు అమ్మా వెళ్ళలేదా ఇంకా బాత్రూమ్ టైం ఉంది అమ్మాయి అమ్మాయి మొదలు చేస్తాడు. కూర్చున్నానా కూర్చోలేదులే నించుంటానులే ముందు కూర్చుంటావు నువ్వు. నించుంటానులే నేను పచ్చడి గొక్కడలాగే బట్టలు వేస్తాను. హీరో అయిపోతే నేను పచ్చడి గొక్కడ పెద్ద జుట్టు వేసుకొని తిరిగాడే. నీకేం తెలుసు? పెద్ద జుట్టు వేసుకొని ఆ గోకాడగడో తిరిగి ఎంత జుట్టు ఉండేదా? ఈ గుందోరు కూడా జుట్టు పెంచుకొని నేను పెద్ద గోకాడకి అదే మేసం గెటం షేప్ చేయించుకోవచ్చు కదా జుట్టు పెద్ద పచ్చడి గొక్కడ నీకు తెలిసే ఆవు నువ్వు ఇంకా మమ్మీ అయితే బాబుని చూడగానే ఇంకా ఫుల్గా హ్యాపీ అయిపోయారు. ఇంకా డాడీ కూడా సేమ్ అంతే, అమ్మయ్య వచ్చేసాడు మా బుడ్డోడు మా చిన్నోడు అని చెప్పేసి. సో ఇంకా వాడిని అలా జాగ్రత్తగా చూసుకోవాలి అంత అని చెప్పి ఇంకా ఆఫ్టర్ డెలివరీ వ్లాగ్స్ నేను ప్రియాంక నా డెలివరీ టైంలో ఎలా ఎక్స్పీరియన్స్ అయింది అండ్ అలానే నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్